హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తలకాయ కూర చేసి చూపిస్తాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కుక్కర్‌లోని కొంచెం ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ కూర కూడా అందులో వేసుకొని బాగా మగ్గించాలండి. చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి. ఇది మగ్గిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని గరిటెతో బాగా కలుపుకొని ముక్కలు ములిగేటట్టు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 8-9 విజిల్స్ వచ్చిన వరకు ఉంచుతామండి. ఇలా 8-9 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చేతితో బాగా స్మాష్ చేసుకొని ఆ వాటర్ అంతా అందులో వేసుకొని మీట్ మసాలా అండి, ఇది మార్కెట్లో దొరుకుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కూడా అందులో వేసుకొని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలోని చూడండి ఇలాగొస్తే సరిపోతుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మళ్ళీ చిక్కుబడుతుంది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే అండి, తలకాయ కూర రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా బాగా చేసుకుంటారు. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.